అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 2026 ఎలా ఉండబోతోంది, గ్రహాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ మీ భక్తి టీవీకి సాదర స్వాగతం. మీ అభిమాన లకీ స్పిరిచువల్స్ ఛానలే ఇప్పుడు ఈ కొత్త పేరుతో మీ ముందుకు వచ్చింది. ఈరోజు మనం ప్రత్యేకంగా వృశ్చిక రాశివారి భవిష్యత్తులోకి తొంగి చూడబోతున్నాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు మాతో కలిసి నడవాలనుకుంటే, ఒకవేళ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఆ బటన్ నొక్కండి. ఇప్పటికే మనం మీ భక్తి టీవీ కుటుంబంలో సభ్యులైతే మీ రాశి లేదా నక్షత్రం పేరును కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా వృశ్చిక రాశివారి అసలైన స్వభావమేంటో అర్థం చేసుకుందాం. తరువాత 2026 సంవత్సరం మొత్తం మీ ముందు ఎలాంటి సవాళ్లను ఉంచబోతోందో పరిశీలిద్దాం. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంది, అది మీ జీవితంలోని వివిధ అంశాలను ఎలా ప్రభావితం చేస్తుందని చూద్దాం. అంతేకాదు, మీ నక్షత్రాన్ని బట్టి ప్రత్యేక సూచనలు, ఇంకా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చెయ్యాలో కూడా వివరంగా తెలుసుకుందాం. ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అసలు వృశ్చిక రాశి అంటే ఏంటి? మీ లోపల దాగి ఉన్న ఆ శక్తి ఏంటి? మీ స్వభావాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే భవిష్యత్తును మరింత స్పష్టంగా అంచనా వేయగలుగుతాం కదా. చూడండి, వృశ్చిక రాశి వాళ్లది ఒక విలక్షణమైన ప్రపంచం. ఏ విషయాన్నైనా ముఖం మీదే సూటిగా చెప్పేస్తారు. గూఢచర్యం, రహస్యశాస్త్రాలు ఇలాంటి వాటిపై వీరికి ఆసక్తి ఎక్కువ. డబ్బు సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం వీరికి పుట్టుకతో వచ్చిన విద్య. పైకి చాలా గంభీరంగా, కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎంతో సున్నితమైన భావోద్వేగాల సముద్రం దాగి ఉంటుంది. అయితే నాణెనికి రెండో వైపు ఉన్నట్టు ప్రతి రాశికి కొన్ని సవాళ్లు ఉంటాయి. వృశ్చిక రాశివారు అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులెదుర్కొంటారు. అప్పటిదాకా బానే ఉంటారు, కాని ఉన్నట్టుండి తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇంట్లో ప్రశాంతత కొరవడటం, చిన్న చిన్న విషయాలకే అపార్థాలు రావటం, ఇవన్నీ వీరి శక్తిని పరీక్షించే అంశాలు. వీటన్నింటికన్నా ముఖ్యమైనదేంటంటే వీరి తొందరపాటు స్వభావం. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. ఈ ఒక్క లక్షణాన్ని అదుపులో పెట్టుకుంటే చాలు, వీరిని ఆపడం ఎవరితరమూ కాదు. వృశ్చిక రాశి అంటే ఏదో ఒక్క నక్షత్రం కాదు, ఇది 3 అద్భుతమైన నక్షత్రాల కలయిక. విశాఖ నక్షత్రంలోని చివరి పాదం, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు, ఇవన్నీ కలిస్తేనే వృశ్చిక రాశి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పబోయే ఫలితాలు ఈ 3 నక్షత్రాల వారందరికీ వర్తిస్తాయని గుర్తుంచుకోండి. సరే, ఇప్పటిదాకా మీ స్వభావం గురించి చూశాం. ఇప్పుడు మన దృష్టిని ఇంకాస్త పెద్దది చేద్దాం. కేవలం ఏప్రిల్ నెల గురించే కాదు, 2026 సంవత్సరం మొత్తం మీకోసం ఎలాంటి కథను సిద్ధం చేసిందో చూద్దాం. ఇది మామూలు ప్రయాణం కాదు, కష్టాల నుండి అద్భుతమైన శ్రేయస్సు వైపు సాగే ఒక మహాప్రయాణం. జ్యోతిష్య పండితులు ఈ సంవత్సరాన్ని ఒక అద్భుతమైన సినిమా కథతో పోలుస్తున్నారు. ఎలాగంటే, సినిమా ఫస్ట్ హాఫ్లో హీరో ఎన్నో కష్టాలు పడతాడు, ఒక కొలిమిలో కాలుతున్న అనుభవం ఎదురవుతుంది. కానీ సెకండ్ హాఫ్లో అదే హీరో మీద బంగారు వర్షం కురుస్తుంది. మీ 2026 సంవత్సరం కూడా సరిగ్గా ఇలాగే ఉండబోతుంది. అవును, ప్రారంభంలో కొన్ని పరీక్షలుంటాయి, కానీ సంవత్సరం చివరి నాటికి మీరు సాధించే విజయం మామూలుగా ఉండదు. మరి ఈ సినిమా కథలో మొదటి విలన్ ఎవరంటే పంచమ శని. శనిదేవుడు మీ రాశికి 5వ ఇంట్లో కూర్చొని మీ సృజనాత్మకతకు, పిల్లల విషయంలో, చదువులో, మానసిక ప్రశాంతతకు కాస్త బ్రేక్లు వెయ్యాలని చూస్తాడు. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి రిస్కులతో కూడిన పెట్టుబడులకు ఇది అస్సలు మంచి సమయం కాదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి తోడుగా అష్టమ గురువు అనే మరో పాత్ర కూడా రంగంలోకి దిగింది. ఇది మీ మానసిక స్థైర్యాన్ని, ఓర్పును పరీక్షిస్తోంది. ఆర్థికంగా ప్రతి రూపాయి లెక్క చూసి ఖర్చు పెట్టమని హెచ్చరిస్తోంది. కాని ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. చూడ్డానికి కఠినంగా కనిపించే ఈ గురువే ఇన్షురెన్స్, వారసత్వం లేదా ఊహించని మార్గాల ద్వారా మీకు పెద్ద మొత్తంలో ధనలాభాన్ని కూడా అందించగలడు. ఈ కొత్త తెలుగు సంవత్సరం మీ బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూద్దాం. ఆదాయం 11 భాగాలుంటే ఖర్చు కేవలం 5 భాగాలే. అద్భుతం కదా. అంటే డబ్బు ప్రవాహానికి ఎలాంటి ఢోకా లేదు. అయితే రాజపూజ్యమంటే గౌరవం 2 భాగాలుంటే అవమానం 6 భాగాలుగా ఉంది. దీని అర్థమేటో తెలుసా?
చాలా సింపుల్. ఈ సంవత్సరం మీరు ఇతరులు ఏమనుకుంటున్నారు అని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. గుర్తింపు కోసం ఆశించవద్దు. మీ మనశ్శాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఓకే, సంవత్సరం మొత్తం మీద ఒక అంచనాకొచ్చాం. ఇప్పుడు కెమెరాను జూమ్ చేసి ప్రత్యేకంగా ఏప్రిల్ నెలలో ఏం జరగబోతోందో సూక్ష్మంగా పరిశీలిద్దాం. ఆకాశంలో జరిగే గ్రహాల మార్పులు ఈ 30 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకురాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ నెల కథలో అతి పెద్ద టర్నింగ్ పాయింట్ ఏప్రిల్ 14వ తేదీన వస్తుంది. ఆ రోజు గ్రహాలకు రారాజు అయిన సూర్యభగవానుడు తన అత్యంత శక్తివంతమైన ఉచ్ఛస్థితిలోకి అంటే మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఒక్క సంఘటనతో నెల మొత్తం ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి. అంతవరకు నెమ్మదిగా ఉన్న జీవితం ఆ రోజు నుండి వేగం పుంజుకుంటుంది. ఆలోచనల దశ నుండి ఆచరణలోకి దూకే సమయమది. ఏప్రిల్ నెల ఒక గ్రహాల నృత్యం లాంటిది. 2వ తేదీన మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీనంలోకి వచ్చి మీలో సృజనాత్మకతను పెంచుతాడు. కాని 11వ తేదీన బుధుడు అదే రాశిలో నీచపడటం వల్ల మాటల్లో తడబాటు, కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి. ఇక 14న సూర్యుడి రాకతో మీకు కొండంత బలం వస్తుంది. 19న శుక్రుడు వృషభంలోకి రావడంతో సంబంధాలు బలపడతాయి. మళ్లీ 30వ తేదీన బుధుడు మేషంలోకి వచ్చి మీ ఆలోచనలకు, మాటలకు పదును పెడతాడు. చూశారా, ప్రతివారం ఒక కొత్త మార్పు. సరే, ఈ గ్రహాల కదలికలన్నీ ఆకాశంలో చూడ్టానికి బాగానే ఉంటాయి. కాని మన జీవితంలో, మన ఉద్యోగంలో, మన బ్యాంక్ బ్యాలెన్స్ మీద, మన సంబంధాల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. వృత్తిపరంగా చూస్తే ఈ నెలను 2 భాగాలుగా విభజించుకోవాలి. ఏప్రిల్ 14కు ముందు మీ మెదడులో అద్భుతమైన ఐడియాలు పుడతాయి. పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తారు. ఇది ప్లానింగ్ దశ. ఇక ఏప్రిల్ 14 తర్వాత అసలు యాక్షన్ మొదలవుతుంది. ఆ ప్లాన్స్ని అమలు చెయ్యాలి, కష్టపడి పనిచెయ్యాలి. మీ పై అధికారుల నుండి గుర్తింపు, ప్రశంసలు పొందే సమయమది. కాబట్టి ఎప్పుడు ఆలోచించాలో, ఎప్పుడు ఆచరణలో పెట్టాలో స్పష్టతతో ఉండండి. ఇక డబ్బు విషయానికొస్తే ఈ నెలలో ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల నుండి డబ్బు వచ్చిపడుతుంది. కాని ఒక్కటే బలమైన హెచ్చరిక: పంచమ శని ప్రభావం వల్ల స్పెక్యులేషన్ అంటే షేర్ మార్కెట్ లాంటి వాటిలో పెట్టుబడులు పెడితే భారీగా నష్టపోయే ప్రమాదముంది. దూరంగా ఉండండి. అయితే స్థిరాస్తి అమ్మకాల ద్వారా, వారసత్వ ఆస్తుల ద్వారా లాభాలుంటాయి. అలాగే పాత అప్పులు తీర్చడానికి ఇదొక సువర్ణ అవకాశం. మన జీవితానికి సంబంధించిన ఈ గ్రహాల మార్గనిర్దేశం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మన ఈ సంభాషణ మీకు నచ్చుతుంటే మన బంధాన్ని మరింత బలోపేతం చేసుకోడానికి ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి ఇప్పుడే ఆ పని చేయండి. లేదా కామెంట్స్లో మీ రాశి లేదా నక్షత్రం పేరు టైప్ చేసి మన ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మీ ఉనికిని తెలియచేయండి. ఇక ప్రేమ, బంధాల విషయానికొస్తే ఈ నెల ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ప్రేమలో ఉన్నవారికి నెల మొదటి భాగం చాలా బావుంటుంది. కాని ఏప్రిల్ 11 తర్వాత బుధుడు బలహీనపడతాడు కాబట్టి మాటల్లో చాలా జాగ్రత్త. చిన్న చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. కాని పెళ్లైన వారికి మాత్రం, ముఖ్యంగా 19వ తేదీ తర్వాత శుక్రుడి దయ వల్ల వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా, శృంగారభరితంగా ఉంటుంది. ఈ నెలలో మీ తల్లిగారి ఆశీస్సులు, మద్దతు మీకొక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఆరోగ్యం విషయంలో నెల ప్రారంభంలో మీ ఎనర్జీ లెవెల్స్ కాస్త అప్ అండ్ డౌన్గా ఉండొచ్చు. కాని ఏప్రిల్ 14 తర్వాత ఉచ్ఛస్థితిలో ఉన్న సూర్యుడు మీలో కొత్త ప్రాణశక్తిని నింపుతాడు. అయితే ఈ అధిక శక్తిని సరిగ్గా వాడుకోవాలి. లేదంటే అది రక్తపోటు, కంటి సమస్యల రూపంలో బయటకు రావచ్చు. గ్రహాల ఒత్తిడి వల్ల మానసిక అలసట ఉంటుంది. కాబట్టి సరైన సమయానికి నిద్ర, వ్యాయామం, మంచి ఆహారం, ఈ క్రమశిక్షణే మీ ఆరోగ్యానికి అసలైన ఔషధం. ఇప్పటిదాకా మనం వృశ్చిక రాశి మొత్తానికి వర్తించే ఫలితాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకాస్త లోతుగా వెళ్దాం. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి ఈ ఏప్రిల్ నెల మీకోసం ఎలాంటి ప్రత్యేక సందేశాన్ని దాచిపెట్టిందో చూద్దాం. ముందుగా విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్లకి ఈ ఏప్రిల్ నెల ఒక పునాదిరాయి లాంటిది. ఈ నెలలో మీ సహనానికి ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, కెరీర్లో పెద్ద మార్పులు వంటి విషయాల్లో తొందరపడొద్దు. ఎందుకంటే ఈ నెలలో మీరు ఎంత ఓపికగా, ఎంత ప్లానింగ్తో పునాది వేస్తారో జూన్ 2వ తేదీ తర్వాత అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు. ఇది పెట్టుబడి పెట్టే సమయం. ఫలితాలు తర్వాత వస్తాయి.
ఇక అనురాధ నక్షత్ర జాతకులు శనిదేవుడికి అత్యంత ఇష్టమైన నక్షత్రమిదే. కాబట్టి పంచమ శని ప్రభావం మీమీద చాలా బలంగా ఉంటుంది. మనస్సులో అనవసరమైన ఆందోళనలు, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలెదురయ్యే అవకాశం ఉంది. దీనికి ఒకటే పరిష్కారం: ఎమోషనల్గా డిటాచ్డ్గా ఉండండి. ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఒక సాక్షిలా గమనించండి. అంతేగాని వెంటనే రియాక్ట్ అవ్వొద్దు. ప్రశాంతంగా ఉంటే ఏ సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదు. చివరిగా జ్యేష్ఠ నక్షత్ర జాతకులు, మీకు ఏప్రిల్ 11 నుండి 30 వరకు చాలా చాలా కీలకమైన సమయం. ఎందుకంటే మీ నక్షత్రాధిపతి అయిన బుధుడు బలహీనంగా ఉంటాడు. అందువల్ల డబ్బు లావాదేవీల్లో, డాక్యుమెంట్ల మీద సంతకాలు చేసేటప్పుడు 2 సార్లు చెక్ చేసుకోండి. ఆఫీస్లో అనవసరమైన గొడవలకు, రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ కొన్ని రోజులు జాగ్రత్తగా దాటేశారంటే ఇక మీకు తిరుగులేదు. జ్యోతిష్యం అంటే కేవలం సమస్యలను చూసి భయపెట్టడం కాదు, వాటిని అధిగమించే మార్గాలను చూపించడం కూడా. ఇప్పుడు ఈ గ్రహాల ప్రతికూల శక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి అవసరమైన కొన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనాల గురించి తెలుసుకుందాం. ఈ తెలుగు సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి ఏప్రిల్ 2వ తేదీన వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు రాత్రి ఒక చిన్న పరిహారం చేయండి. ఒక రాగి లేదా వెండి గిన్నెలో నీరు తీసుకుని అందులో కొన్ని నవధాన్యాలు వేయండి. ఆ నీటిలో ప్రకాశిస్తున్న పౌర్ణమి చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తూ మీ మనసులోని కోరికలను ఆ విశ్వానికి మనస్ఫూర్తిగా నివేదించుకోండి. ఆ తరువాత ఆ నీటిని ప్రవహిస్తున్న నది లేదా కాలువలో కలపండి. ఇది మీ కర్మలను తొలగించి కొత్త సంవత్సరానికి శుభారంభాన్ని ఇస్తుంది. ఈ నెలంతా మీ చుట్టూ ఒక ఆధ్యాత్మిక కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని సూచనలు. అష్టమగురువు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతి గురువారం దత్తాత్రేయస్వామిని స్మరించుకోండి. కుజుడు, శనిగ్రహాల ప్రతికూల ప్రభావాల నుండి బయటపడటానికి మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. ఇంట్లో ప్రశాంతత కోసం ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం కన్నా గొప్ప ఔషధం లేదు. ఇక ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడి అనుగ్రహం పొందటానికి ప్రతిరోజూ ఉదయాన్నే ఆదిత్య హృదయం పఠించండి. ఇప్పుడు ఈ నెలలో అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. మీ క్యాలెండర్లో ఈ తేదీలను వెంటనే నోట్ చేసుకోండి. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 1:01 గంటలకు మొదలై ఏప్రిల్ 23 మధ్యాహ్నం 3:13 గంటల వరకు మీకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ సమయంలో మనసు సరిగ్గా పనిచేయదు, ఒక రకమైన మానసిక గందరగోళం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రయాణాలు చేయవద్దు, ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వీలైనంత ప్రశాంతంగా ఉండటమే ఉత్తమమైన మార్గం. కాబట్టి చూశారుగా, ఏప్రిల్ నెల అనేది కేవలం ఒక మామూలు నెల కాదు. ఈ నెలలో మీరు చూపించే సహనం, క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక సాధన రాబోయే అద్భుతమైన భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిని నిర్మిస్తాయి. మరి సంవత్సరాంతంలో కురవబోయే ఆ బంగారు వర్షం కోసం మీ పునాదిని బలంగా నిర్మించుకోడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ విశ్లేషణ మీ ఏప్రిల్ నెలకు ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం దయచేసి మన ఛానల్ అంటే మీ లక్కీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మన కుటుంబంలో సభ్యులైతే కామెంట్స్లో మీ రాశి లేదా నక్షత్రం పేరును పంచుకుని మన ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయండి. సర్వేజన సుఖినో